హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ, తెలుగు యూట్యూబర్. ఈరోజు అయితే 70 అడుగుల వినాయకుడిని, ఖైరతాబాద్ వినాయకుడిని అయితే చూపించడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా ఎక్కువ వచ్చారండి. ఈరోజు చూడండి, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఈ పబ్లిక్ని దాటుకుంటూ 70 అడుగుల వినాయకుడిని ఎప్పుడెప్పుడు చూస్తామని నడుచుకుంటూ వెళ్తున్నానండి. మీకైతే చూపించడానికి చాలా కష్టపడి అక్కడికి వెళ్ళానండి. చూసారు, ఆ పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారండి. ఆ పబ్లిక్ని దాటుకుంటూ వెళ్తుంటే షాపులు ఇవన్నీ చూసి వెళ్తున్నామండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. చాలా పబ్లిక్ ఉన్నారు. ఈ పబ్లిక్ని దాటుకుంటూ మీకైతే నా కళ్ళతో మీకు చూపించాలి కాబట్టి 70 అడుగుల వినాయకుడిని చూపించడానికి 70 సంవత్సరాలు అయిందంటండి. 70 అడుగుల వినాయకుడిని పెట్టి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క సంవత్సరం అండి. ఇప్పుడైతే చూడండి, నేనైతే మీకు ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేనైతే వీడియో తీయడం అయిందండి. ఎప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు చాలాసార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు వీడియో తీయలేదు. మీరైతే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో, ఫుల్ పబ్లిక్ని దాటుకుంటూ అలాగే వెళ్ళాను. ఇక్కడ పోలీస్ జీప్ కూడా వచ్చింది. ఫుల్ బందోబస్తు అయితే ఉందండి. చాలా బాగుంది. పోలీసులు కూడా చాలా బందోబస్తు పెట్టారు. అంత కంట్రోలింగ్ ఉందండి. అంత బాగుంది. మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాలా బాగుంది. చూసారండి, ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి అలా తిరిగి వెళ్ళాలండి. ఇదేమో ఎగ్జిట్ అండి. ఇది చూసారా, చాలా బాగుంది. అయితే జనాలు అయితే ఫుల్ ఉన్నారు. జనాలు ఇంకండి చూడండి, వెళ్ళే దారిలో ఇది కనిపించింది. బాగుంది కదా అని వీడియో తీశానండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది వెళ్ళే దారిలో అండి. మీరు వెళ్తే కొనుక్కోండి. ఇక్కడ బాగున్నాయి ఇవన్నీ సింబల్స్, ఇవన్నీ లవ్ సింబల్స్ కానీ ఇవన్నీ బాగున్నాయండి. వెళ్ళే దారిలో అయితే ఇవన్నీ కనిపించినాయి. దీని వీడియో తీసి పెట్టాను. మీకు ఎలా కనిపించిందో ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నానండి. చాలా ఈ బొమ్మలు ఇవన్నీ మన చిన్నప్పుడు అయితే చూసాం కదా. ఇది చూడండి, సాక్షి యాంకర్ అయితే మమ్మల్ని అడిగింది ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని చెప్పానండి. మన ఛానల్ పేరు కూడా చెప్పాను. మీకు కనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ యాంకరు వీళ్ళందరూ మనకు కనిపించారు. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఓన్లీ అదైతే విఐపీలకి ఉంటుందండి. ఆమె సాక్షి యాంకరు మమ్మల్ని అయితే క్వశ్చన్ అడిగింది. మనమైతే ఎట్లకేలకు వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా బాగున్నాడు వినాయకుడు. 70 అడుగులు వినాయకుడు కదా. ఆ పక్కన కూడా విగ్రహాలు ఉంటాయండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. మీకు వినాయకుడి గురించి అయితే తెలుసు. ఆ జెండాలు అవన్నీ రెపరెపలు ఆడుతున్నాయి. చాలా బాగున్నాయి. ఆడికి వెళ్ళి అయితే చూసాము. వినాయకుడిని అయితే మీకు వీడియో తీయడం అయింది. చాలా బాగుంది అసలు. చాలా సేఫ్టీ కూడా ఉంది. ఫుల్ అయితే చాలా బాగుంది. సేఫ్టీ కూడా ఫుల్ ఉందండి. పోలీసులు అయితే ఫుల్. అక్కడ కెమెరామెన్స్ చూసారా, అన్ని ఛానల్స్ కెమెరామెన్స్కి అయితే పర్మిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా తీశారండి. మనకు పర్మిషన్ ఉంది కదా, మనం ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. మనమైతే వెళ్ళి తీసామండి. అంత కష్టపడి మీకు వీడియో అయితే చూపించడానికి. నాకైతే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు మంచి మంచి వీడియోలు అన్నీ తీసి పెడతాను. నేను ఇల్లు అయితే తీసానండి. ఇదైతే మొత్తం అంతే. చాలా బాగుంది. అక్కడైతే చాలా బాగుంది. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారండి ఈరోజు. అప్పుడే గవర్నర్ గారు కూడా వచ్చారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా ముందు వెళ్ళారు. ఆ టైంకి వెళ్ళలేదండి. లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కూడా చూపిస్తుండే మీకు. అక్కడైతే చాలా బాగున్నాయి. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారండి. ఫుల్ అయితే